ఏం మావయ్య ఇది? ఆఫ్టర్ ఆల్ 3 పూట్ల తిండి గతిలేని వాళ్ళు మిమ్మల్ని ఢీకొట్టడానికి ఎదురొస్తున్నారంటే చాతకాని వాళ్ళ కూర్చున్నారేంటి? అది కూడా మీరు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని తెలుసు కూడా. మరి ఇప్పుడు ఏం చేయాలంటావు? ఏం చేయాలా? వాడు ఢీ కొట్టేది పర్వతాన్ని అని మనం గుర్తు చేయాలి. మన పవర్ అంటే వాడికి చూపించాలి. నిజమే, కానీ అవతల మనిషి నా సొంత తమ్ముడు. సో వాట్? తమ్ముడు అంటే తమ్ముడు. సమాజం అనే ఈ పరుగు పందెంలో మనం గెలవాలంటే ఎక్కాల్సినవి తొక్కాల్సినవి చాలా ఉంటాయి. ఈ ప్రాసెస్లో చాలా మంది మన చేతిలో బలవచ్చు. అది నా వాళ్ళు కావచ్చు, నీ వాళ్ళు కావచ్చు. ఇలా ఇవన్నీ పట్టించుకుంటూ పోతే పనులు జరగవు. నీ మాటలు వింటుంటే నాకు ఒక కథ గుర్తొస్తోంది. ఏమిటది? ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. అతనికి 5 ఎకరాల పొలం ఉండేది. దాంట్లో అప్పో సొప్పో చేసి మొత్తం మీద వరి పంట వేశాడు. సరిగ్గా పంట కోతకొచ్చే టైంకి పందికొక్కులు ఆ పంట మీద దాడి చేశాయి. పందికొక్కుల నుంచి తప్పించుకోవాలని ఆ రైతు ఏం చేయాలా అని ఆలోచించి చివరికి పంట మొత్తం తగలబెట్టాడు. మొత్తం బూడిదైపోయింది. పందికొక్కులు మాత్రం పారిపోయాయి. నేను ఆ రైతులా తప్పు చేయలేను. రాజకీయంగా ఎదగటానికి చిన్న చిన్న తప్పులు చేస్తానేమో కానీ సొంత తమ్ముణ్ణి చంపుకునేంత పెద్ద తప్పు మాత్రం చెయ్యను. ఏదేమైనా ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోవడం మంచిది. ఆ వీరభద్రాన్ని చంపేద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? దానికి ప్లాన్ చేయి. సూపర్గా చేస్తాను. మరి కానీ వెంటనే కానివ్వు. ఓకే. సార్ వచ్చాడు. నమస్తే సార్. రండి. భయపడుతున్నాడు సార్. మీరు చంపమని చెప్పేది ఎవరినో తెలుసా సార్? తెలుసు. స్వయాన మా మామయ్య తమ్ముడు వీరభద్రం. సార్, ఇంత పలుకుబడి ఉన్న మీరు వీరభద్రం లాంటి చిత్తు కాగితానికి భయపడతారేంటి? చిత్తు కాగితం అని చిన్న చూపు చూడకూడదు. అది మచ్చలేని కాగితం. దాని మీద ఏం రాసినా శాసనం అవుతుంది. దాన్ని నలిపి పడేయడమే కాదు, కాల్చి భస్మం చెయ్యాలి. అయినా అతన్ని చంపితే మీకొచ్చే ఉపయోగం ఏంటి? చూడు, ఇవాళ రేపో మా మామయ్య స్థాయి మారొచ్చు. ఇవాళ ఆయనున్న పొజిషన్లోకి రేపు నేనే రావచ్చు. అటువంటి సమయంలో ఈ వీరభద్రం లాంటోళ్ళు పక్కనుండడం ప్రమాదం. ఆయన నీకు ఇవన్నీ చెప్పడం వేస్ట్. వెళ్ళి పని చూడు. ఓకే సార్. పో. ఏం కావాలో చూడు. ఓకే సార్. వెళ్ళు. సో అలా నాకు అడ్డుగా నిలబడతాడనుకున్న మీ నాన్నని నాకు అడ్డు లేకుండా చేసుకున్నా. లుక్, మీ నాన్నలాగే నాకెవ్వరు అడ్డొచ్చినా చంపి పైలో కాడికి పంపిస్తాను. ఆ కలెక్టర్ను చంపి ఆ కేసు మీ మీదికి నెట్టింది నేనే. అంజలి న్యూస్ రిపోర్టర్. ఆ అమ్మాయిని దారుణంగా చంపించింది కూడా నేనే. ఎవరు మీరు? అది నీకు అనవసరం. ఫైల్ ఎక్కడా? ఫైల్ ఏంటి? మా సార్ ఆఫీసులో పనిచేస్తూ మా సార్ గురించి వివరాలు సేకరిస్తున్నావా? నా దగ్గర ఏ ఫైల్ లేదు. అక్కడ దాకా ఎందుకు? నా భార్య నా కడ్డొస్తే కూడా చంపి అవతల పారేశాను. ఆఫ్టర్ ఆల్ మీరంతా. బావా, ఇంతమందిని చంపి నువ్వు సాధించిందేంటి? జీవితం అంటే వైకుంఠపాలే ఆట లాంటిది. అందులో గెలవాలంటే చాలా విషసర్పాల్ని దాటుకుంటూ వెళ్ళాలి. నేను గెలవాలంటే మీ నాన్న లాంటి విషసర్పం అడ్డొస్తుందేమో అనుకున్నాను. అందుకే కాటేసే లోపు చంపేశాను. అండర్స్టాండ్? ఆ ఆటలో ఓడిపోవడానికి పాముల్ని కారణాలుగా చూపించే ముందు గెలవడానికి నిత్యంలోని అవకాశాలు ఉంటాయని మర్చిపోయావా? మర్చిపోలేదు. బతకడం అంటే అవకాశాలు ఉపయోగించుకోవడమే కాదు, అవసరాలు తీర్చుకోవడం కూడా. అలా నా అవసరాల కోసం కొంతమందిని చంపాల్సి వచ్చింది. తరువాత అదే అలవాటుగా మారిపోయింది. అవసరాలు అలవాటుగా మారితే బతకడానికి అవకాశాలు తగ్గిపోతాయి. ఎంత జీవితం జీవించినా, ఎన్ని జీవితాలు గమనించినా 10 మందికి పనికొచ్చేలా బతకలేని జీవితం అనవసరం. నాన్ సెన్స్. అలా పనికొచ్చేలా బతికి మీ నాన్న మీకు ఇచ్చిందేంటి?